హాయ్ అండి. వరలక్ష్మి అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, అమ్మవారికి ఎలా చీర కట్టాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అమ్మవారి కోసం అయితే చీర కట్టడానికి నేనైతే 2 ముంతలు యూజ్ చేసి అయితే నేనైతే చీర కడుతున్నానండి. ఒక ముంతకైతే ఇలా కర్ర అయితే కట్టుకున్నానండి. మీరైతే కాటన్ దారంతో కట్టుకోండి. అలా కట్టుకోవడం వల్ల మనకి కర్ర అటు ఇటు కదలకుండా ఉంటుందండి. కాటన్ అయితే బెస్ట్ అండి. నెక్స్ట్ అమ్మవారి కోసం అయితే తీసుకున్న కొత్త చీర అయితే కట్టుకోండి. నా కాడ ఉన్న చీరనైతే నేను కడుతున్నానండి. ఇది అమ్మవారి కోసం అయితే తీసిందైతే కాదండి. ఇలా అయితే చీరనైతే మనమైతే కొత్త చీరని ఫ్లోరింగ్ క్లీన్ చేసుకున్నాక మనం ఫ్లోర్ పైన ఇలా పరుచుకొని మనం వెనక నుంచి మడతలు పెట్టుకోవాలండి. అడ్డంగా మనమైతే ఇలా కుర్చీలా పెట్టుకోవాలండి. చిన్న చిన్న ఫీట్స్ పెట్టుకున్నాక మనమైతే మనకి చేతికి ఇంకా ఎక్కువగా అనిపిస్తే కిప్పుల సహాయంతో వాటిని కుర్చీలని అడ్జస్ట్ చేసుకొని బట్టల కిప్పులు ఉంటాయి కదండి, వాటి సహాయంతో అయితే మనము పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నట్లయితే మన కుర్చీలు డిస్టర్బెన్స్ అవ్వకుండా మంచిగా అయితే ఉంటాయండి. అటు ఇటు చెదరకుండా ఉంటాయి. అలాగే ఫస్ట్ అలా పెట్టినాక నెక్స్ట్ చివర్లో కూడా మనము కుర్చీలన్నీ మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఒక కిప్ అయితే పెట్టుకోవాలండి. అలా ఈక్వల్గా మనమైతే కిప్పిని పెట్టుకున్నాక ఇంకా మనకి చీర ఎక్కువగా ఉంది, ఇంకా మనము పెట్టొచ్చు కుర్చీలో అనుకుంటే మళ్ళీ ఇంకా అయితే కుర్చీలు అయితే పెట్టుకోవాలండి. పళ్ళు పాటు ఎక్కువ ఉంది అనేటప్పుడు ఇలా కుర్చీలు పెట్టుకొని మనం అవే కిప్పులు అయితే ఇలా మన ఈక్వల్గా కుర్చీలన్నీ ఈక్వల్గా పెట్టుకొని ఆ కిప్పులు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడమేనండి. చాలా ఈజీగా అయితే అమ్మవారిని అయితే రెడీ చేయొచ్చండి. నాకు కొన్ని టైమ్స్ అయితే తెలియక నేను నార్మల్గా పూజ చేసేదాన్ని అండి. అమ్మవారి చీరగా అయితే కట్టలేదండి. తొలి సంవత్సరం అయితే నేను 2025లో అయితే చీర కట్టి అయితే పూజ చేశానండి. నేను అప్పుడే ఛానల్ కూడా కొత్తగా స్టార్ట్ చేశానండి. బట్ ఏమైందంటే నా సెల్ వచ్చేమో నీటిలో పడిపోయిందండి. నీటిలో పడిపోవడం వల్ల పోయిందండి. అప్పుడైతే నేనేం చూపించలేకపోయానండి. నెక్స్ట్ మనకు పళ్ళు పాటు అయితే ఉంటుంది కదండి, ఆ పళ్ళు పాటును కూడా మనం కుర్చీలు అయితే ఎలా పెట్టుకుంటామో వాటిని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. నాకైతే ఇక్కడ మళ్ళీ చివరైతే ఎక్కువ వచ్చింది కదండి, మళ్ళీ నేనైతే ఈ ఫీట్స్ని అయితే అరేంజ్ చేసి ఈక్వల్గా అయితే మళ్ళీ పెట్టుకుంటున్నానండి. మనం సేమ్ చీర కుర్చీలు అయితే ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకొని ఒక పిన్నెస్ అయితే చివరిలో పెట్టుకోవాలండి. ఈ పిన్నులు అయితే మనము తర్వాత లాస్ట్లో అయితే అమ్మవారి చీర కట్టుకున్నాక ఈ పిన్నుల్ని కిప్పుల్ని అయితే రిమూవ్ చేసేస్తామండి. నెక్స్ట్ ఆ పీట్స్ అయితే ఈక్వల్గా మనమైతే మళ్ళీ చేయితో ఇలా లాగినట్లయితే ఈక్వల్గా వచ్చేస్తాయండి. మళ్ళీ మనం అవన్నీ ఈక్వల్గా చేసుకొని ఒక పిన్ అయితే పెట్టుకుందామండి. పిన్ అయితే పెట్టుకొని ఇప్పుడు చీర అయితే మనకు మొత్తం ఓవరాల్గా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మిడిల్గా వచ్చింది, మిడిల్లో వస్తుందండి. ఈ చివరిన ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే నేను చూపిస్తానండి. ఇలా చీర అయితే రెడీ చేసుకున్నాక ఒక ముంత అయితే నేను పెట్టుకున్నానండి. పెట్టుకొని మనం అదే ముందు పెడితే జారిపోద్ది కదండి, నేనైతే డబల్ టేప్ అయితే ఇలా పెడుతున్నానండి. మనకి ఏంటంటే స్టిక్ అయ్యి ఉండడానికి, మనకు అటు ఇటు అమ్మవారు అయితే కదలకుండా ఉండడానికి ఇలా అయితే డబల్ టేప్ అయితే పెట్టేశానండి. గట్టిగా పెట్టి నేనైతే చూడండి మీకు చూపిస్తాను. చూడండి, మనకైతే ఇవేమీ కదలకుండా ఫిట్గా అయితే ఉంటాయండి డబుల్ టేప్ అంటించుకోవడం వల్ల. ఇప్పుడు మనం కిప్పులు పెట్టుకున్నాం కదండి, 3 కిప్స్ అయితే పెట్టుకున్నాం కదండి, ఆ పళ్ళుని అలా తెచ్చుకొని మనమైతే ఆ కర్ర పైన అయితే ఈక్వల్గా వేసుకోవాలండి. మనకు మిడిల్ కిప్ అయితే సెంటర్లో వచ్చేటట్లు మనం ముందే చూసుకొని వేసుకోవాలండి. వేసుకున్నాక మన కింద నుండి కిప్పులు అయితే తీసేసినాక కిందనున్న కుర్చీలు కలుపుకుంటూ ఒక పిన్నెస్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక వెనక పైన పళ్ళు ఉంటుంది కదండి, ఆ పళ్ళు వెనక్కి కొంచెం మనం సర్దినాక మనమైతే ఇలా ఫోల్డ్ చేసి వెనక్కి వేసేయాలండి. మనమైతే కొంగుని ఇలా వెనక్కి వేసుకున్నాక కొంగు పళ్ళు అనేసి అంటామండి. మనమైతే ఇలా స్టెప్ అయితే వెనక్కి వేసినాక నాకైతే మీకడ ఏమైనా వడ్డానం అలాంటివి ఏమైనా ఉంటే అమ్మవారికి పెట్టుకోవచ్చండి. నాకడైతే ఇలాంటిది ఉందండి ఒకటి, దానికి కూడా మ్యాచ్ అయింది అనేసి అయితే పాప గౌన్ పైదండి ఇది. నేనైతే ఇలా అమ్మవారికి అయితే వడ్డానంలో అయితే కట్టేశానండి. కట్టుకున్నాక ఫేస్ని అయితే కట్టుకుంటున్నానండి. ఫేస్ని కట్టుకుని మనకడ ఏ అయితే ఆభరణాలు ఉంటాయో అవి అయితే వేసుకుంటే అమ్మవారిని అయితే చక్కగా అలంకరణ చేసుకోవచ్చండి. నేనైతే ఇదైతే తీసుకున్నానండి. అమ్మవారి బాగుంటుంది అనుకున్నానండి, బట్ ఇదైతే సెట్ అవ్వట్లేదండి, జారిపోతుంది అనేసి అయితే దీన్ని వదిలేసానండి. మళ్ళీ వదిలేసి ఇంకో నెక్ సెట్ అయితే పెట్టానండి. చాలా బాగా వచ్చిందండి. అది కూడా లక్ష్మీదేవిదేనండి. ఆ నెక్ సెట్ అనేది చాలా బాగా అనిపించిందండి. నా అక్కడ ఉన్న జ్యువెలరీ వేసుకొని అమ్మవారిని అయితే నేను రెడీ చేశానండి. అమ్మవారు ఎలా అనిపించారు ఏంటి అయితే నాకైతే కామెంట్ చేయండి. గంధం పూసుకొని కుంకుమ బుట్ట అయితే పెట్టేసి అమ్మవారిని అయితే రెడీ చేశానండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి. నా చేతితో నేనైతే ఈ పువ్వులు అయితే కుట్టానండి. కుట్టేసి అమ్మవారికి అయితే వేసానండి. కుట్టాను అంటారండి, కట్టానండి. మీకు ఎలా అనిపించింది ఏంటనేది లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి కుర్చీలు అయితే ఎంత ఈక్వల్గా ఎంత బాగా వచ్చాయో. అమ్మవారు అయితే రెడీ అయిపోయారండి. హడావిడి లేకుండా సింపుల్గా అయితే మనము పూజకి ఒక 1 అవర్ ముందు అయితే ఇలా చీర కట్టుకుని ఉంచుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి కుర్చీలు అనేవి. మనకి బ్యాక్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఆ పళ్ళు అదంతాను చాలా బాగా అయితే వచ్చింది కదండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి చూసేయండి. అలాగే షార్ట్ వీడియో కూడా ఉంది, ఇక్కడ లింక్ ఇస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.